నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోకుండా నీ పంతం నెగ్గలేదని అర్జున్ బాబు మీద పగబట్టి గిదంతా చేస్తున్నావని నాకు తెలిసినా నన్ను కన్నావన్నా ఒకే ఒక్క కారణంతో నేను నిన్ను తప్పుపడతలేను. కానీ మంచితనంతోని మాట్లాడదామనిచ్చిన నా భర్తని నీ నట్టింట మాటలని అవమానించినావు. నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి కల్పించినావు. గిది నేను ఎప్పటికీ క్షమించా. నువ్వు తల్లివైనా మనిషిగా ఎట్లా ప్రవర్తించాలనో కూడా తెలవకుండా ఇంటి అల్లుడితోని సంస్కారం లేకుండా ప్రవర్తించినావు. గిది నేను యాది మరువా. అర్జున్ బాబు, ప్రేమలు బంధాలు కన్నా ఈడ పంతాలు అహంకారాలే జీవితం అనుకుని బ్రతుకుతుండ్రు. అర్జున్ బాబు, గిటువంటి మనుషుల ముందు మీరెందుకు తలదించుకున్నాడు? పోదు నడుగుండ్రి. కాకమ్మా రా. రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా, వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా, ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన ఏ మార్పు ఎందుకు జరుగునో దేవుడు ఆడే చూదానా. ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా, ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలినా నమ్మే తోవనా. కావేరి, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు చెప్పు. అర్జున్, ఏంటి నాన్నా? ఏమైందమ్మా? ఊరుకో కావేరి. కావేరి, ఊరుకోమ్మా. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీరు చెప్పిన మాట వినకుండా ఆయన అమ్మతో మాట్లాడతానే నా కోసం పోయిండు. కానీ ఆడంతా మీరు చెప్పినట్టే అయిందత్తయ్య. ఏంటమ్మా, ఏం తిట్టింది? ఇక పోనత్తయ్య, ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి పోను. అమ్మ అన్న పేరే నేనెత్తను. నాకు ఆ ఇంటితో ఇంకా ఎప్పటికీ ఏ సంబంధము లేదు. నాకు చావైనా బ్రతుకైనా అమ్మైనా అత్తైనా అన్నీ మీరే అత్తయ్య. నాకంతా ఈడనే. నాకు అర్జున్ బాబు మీరు తప్ప నాకు నా పుట్టింటి సంబంధాలే ఇంకా లేవత్తయ్యా. కావేరి, నువ్వు బాధపడొద్దమ్మా. నువ్వు బాధే పడొద్దు. మీరు ఎవ్వరి ముందు తగ్గకూడదు, తల దించుకోకూడదు అనేనమ్మా మీతో ముందుగా చెప్పేది. ఎప్పుడు ఏ విషయంలో తొందరపడకూడదు. ఈ కుటుంబ గౌరవం మనం వేసే అడుగు మీదే ఆధారపడుంటుంది. అన్నీ, ఈరోజు నీ కోడలు టింగ్ టింగ్ అంగే ఈ కుటుంబ గౌరవాన్ని కొంచెం కూడా తగ్గించలేదు. అర్జున్ బాబుని రుక్మిణమ్మ మాటలతో ఆడుతా ఉంటే ఎంత మాదిరి ఎదిరించినాదో తెరీమా? కానీ మంచితనంతోని మాట్లాడదామనిచ్చిన నా భర్తని
నీ నట్టింట మాటలని అవమానించిన, నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి కల్పించిన. ఇది నేను ఎప్పటికీ క్షమించా. అని నీ కోడలు శివంగిద భర్త కోసం మెట్టింటి గౌరవం కోసం ఎంత వరకైనా పోను. అది ఈ రోజే నాన్ చూసినానని. టింగ్ టింగ్ అని నాన్ మరో విషయం చెప్పేదా, నోట్ చేసుకో. రేపు నీ కావేరిని కోడలిగా అందరికి పరిచయం చేయబోతున్నావు. అవును కదా? ఇది చాలా గొప్ప విషయం. టింగ్ టింగ్. కాని అంతకు మించి రేపటి రోజు ఈ కుటుంబ గౌరవాన్ని నీ కోడలు ప్రపంచానికి చూపిస్తుందని ఇదిదా కన్ఫర్మ్ అన్ని. కన్ఫర్మ్. అని ఇంద మాదిరి ఓర్పు, అంతకు మించిన తెగింపు నాను ఓరు సమయంలో నీలో చూశానని ఇప్పో నీ కోడలు కావేరిలో చూస్తున్నాను. నాకు తెలుసు కాకి, కావేరి అంటే ఈ భువనేశ్వరీదేవి ఆలోచనలకి ఆచరణకి ప్రతిరూపమని. ఈ రోజు వరకు ఈ ఇంటి కోడలిగా నేనెలాగో రేపు నా కోడలిగా కావేరిని, ఈ కుటుంబ భవిష్యత్తును కీర్తించేలా చేయగలదు. నాదిష్టే తగిలేలా ఉంది. అమ్మ కావేరి, జరిగిపోయింది ఏది మనసులో పెట్టుకోకు. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. కావేరి, నా గురించి నీ కుటుంబాన్నే కాదనుకుంటున్నావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఈ జన్మలో నా భార్యగా దొరికావు నువ్వు. వెళ్ళు బాబు. కాకి, ఆ రుక్మిణి అర్జున్ బాబు గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడిందా? ఆమా అన్నీ. పాపం అర్జున్ బాబు ఆవిడ కాళ్ళుదా పట్టుకోబోతే కూడా ప్రాణం తీస్తానని అర్చేసినది. మళ్ళా ఇంట్లో అడుగు పెట్టినా నీ పానం తీసేస్తే ఏమనుకున్నావు? నడవతలకే. అయ్యో అర్జున్ బాబు, నువ్వు ప్రాణం తీస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? అర్జున్ బాబు నా మొగుడు. రుక్మిణి, చాలా పెద్ద తప్పు చేశావు. క్షమించరాని తప్పు చేశావు. చెప్తా